కొలాప్స్ అవ్వలేదు, దాని మీద ఎటువంటి ఆధారాలు లేవు, అది తప్పు అని ఇదే ప్రభుత్వం ఇచ్చింది. ఈ వీళ్ళు ఈనాడు సాక్షి, ఈనాడులో అలాగే ఆంధ్రజ్యోతిలో మాత్రం రాసేస్తారు, నచ్చినట్టుగా అబద్ధాలు రాయించేస్తారు. తీరా ఆర్టీఐ యాక్ట్ పెట్టి దానికి సమాధానం చెప్పండి ఎంత నిజాలు చెప్తారు. ఏంటండి అది? ఇంత అంటే జనాలు రైట్ కంక్లూడ్ చేయండి, చెప్పిన గుట్టిగా సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. ఆంధ్రజ్యోతిలో ఈనాడులో చెప్పిన వచ్చిన టీవీ ఛానల్లో పత్రికల్లో వచ్చిన కరపత్రికలు కుల సంఘాల మీడియాల ద్వారా వచ్చినటువంటి వార్తలు ఏవైతే వార్తలు కాదు లక్ష్మణరావు గారు ఒక వార్తాపత్రికని కరపత్రికలు అంటున్నారు మీరు, మరి సాక్షి గురించి చెప్పట్లేదు. సారీ అండి, వార్తాపత్రికలు అంటే సాక్షి లాంటి ఒక విలువలతో కూడినటువంటి ఒక జర్నలిజం అనేది ఈ యొక్క దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ ఛానల్ కూడా లేదు. అదండి విలువలు తక్కువ ఉన్న సాక్షియా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నో డౌట్ విలువలతో కూడిన జర్నలిజం, అదే అది చెప్పబోయారు మీరు. విలువలు తక్కువ ఉన్నాయి సాక్షి అంటున్నారు. అది టీవీ5, అది ఈనాడు, అది భూతాంధ్ర, ఇవన్నీ కూడా ఏవైతే ఒకే ఈ యొక్క టీడీపీ కూటమికి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నాయో కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ కొన్ని ఈ ఛానల్ అన్ని కూడా అవి నిజంగా అవి టిష్యూ పేపర్ కన్నా ఏమన్నా ఉన్నాయో దేనికి పనికి వస్తే అవి కరపత్రికల కుల సంఘ మీడియాల వాళ్ళ కుల సంఘం గురించి ఒక్క నిమిషం ఆగండి సార్, దేశం గురించి చెప్పవలసినటువంటి ఇస్తాను సార్ మీకు ఇస్తాను. సాక్షి జర్నలిజంకి సాక్షి మీడియాకి దీనికి పోలిక ఏంటండి? ఈరోజు మొఖానికి వార్తలు రాస్తారా? ఎప్పుడైనా వీళ్ళ మొఖానికి ఎప్పుడైనా వార్తలు రాస్తారా? ఆయన ఎవడో పిచ్చి కుక్కరా నవ్వినట్టుగా నవ్వుతా ఉన్నాడు. అరే బాబు వింటరా, చిరంజీవి కూతురు లేచిపోయిందిరా. ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణరావు గారు? సంబంధం లేని మాట్లాడొద్దు. లక్ష్మణరావు గారు సంబంధం లేకుండా ఏం మాట్లాడుతున్నారు? లక్ష్మణరావు గారు వద్దు ప్లీజ్ అలాంటి మాట్లాడద్దు. రాసింది కదా మీ ఈనాడు పేపర్ నువ్వు మీ మెగా ఫ్యామిలీని ఈదులాగా నడు రోడ్డు మీద తీసుకొచ్చింది ఆ పేపర్ ఆ ఛానల్. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. అయిపోయింది, సమయం అయిపోయింది. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. వంశీ గారు మీకు ఇస్తాను సార్, ఆగండి సార్. వంశీ గారు మీకు ఇస్తా, ఆగండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. తల్లిని చెల్లిని వాళ్ళ ఆడపిల్లలు తిట్ల పార్టీకి మీరు సపోర్ట్ చేసి ఒక ఎమ్మెల్యే టికెట్ కి మాన ప్రాణాల అమ్ముకున్న కొడుకులరా మీరు. సార్ ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణరావు గారు? ఇది కరెక్ట్ కాదు. మీకు ఏంటంటే మాట్లాడుతారు, మ్యూట్ అవుతారు మీరు. లక్ష్మణరావు గారు బూతులొద్దు, దయచేసి మ్యూట్ అవుతారు మీరు. సబ్జెక్ట్ మాట్లాడినట్టు ఏంటంటే మాట్లాడుతున్నారు మీరు. మీకే కదా నేను టైం ఇచ్చింది, మీరు ఏంటంటే మాట్లాడుతున్నారు మీరు. సార్ సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు మీరైనా సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఒకటి చెప్తున్నాను సార్, వాళ్ళ సాక్షి పేపర్ గురించి వాళ్ళు తిట్టుకున్నారు కాబట్టి మాకు నవ్వు వచ్చింది. ఇక్కడ వాళ్ళని చూసి మేము తిట్టుకోవట్లేదు, వాళ్ళని చూసి మేము అవకాశం. లక్ష్మణరావు గారు మీరు ఆగాలి. మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు ఇందాక మీకు నేను టైం ఇచ్చాను, మీరు మాట్లాడారు ఎందుకు సార్ అలా? చెప్పండి. ఒకసారి లాభాయిలో తిట్టితే ఆ రోజు క్షమాపణ అడిగితే వద్దు సార్ అతనికి బాగా పిల్లలు ఉన్నారని ఒక వ్యక్తి లక్ష్మణరావు అనే వ్యక్తిని జాలు చూపించింది. మీలాంటి వ్యక్తులు నేను కేసేస్తానంటే, కానీ ఈ లోపర్ గాడు ఇప్పుడు ఇవాళ రోజు నన్ను వచ్చి నా కొడక అజిత్ అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏ తప్పుతో కొట్టాలండి? వ్యక్తిగతంగా వద్దు సార్, వదిలేయండి, అయిపోయింది కదా. మీరు సబ్జెక్ట్ లోకి వచ్చేయండి ప్లీజ్. మ్యూట్ చేయండి ఆయన మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. టాపిక్ మీద సమయం ఎక్కువ లేదు ప్లీజ్, ఇంకా ఇద్దరు కంక్లూడ్ చేయాలి ప్లీజ్. సార్ ఒకటి చెప్తున్నా సార్, లెక్చర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న సమూహం ఇవాళ రోజున అరెస్ట్ అవుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం పట్టుకుంది. రేపు పొద్దున పార్టీ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలన్న ఉద్దేశం మీద కానీ, లేదంటే భారతీయ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గోవిందప్ప బాలాజీ లాంటి వ్యక్తుల దగ్గర నుంచి సోదాలు జరిపి కొన్ని కీలకమైన పత్రాలు తీసుకున్నారనే విషయం మీద కానీ, ఇవాళ రోజున హైదరాబాద్ లో ఈ సిట్ అధికారులు చేస్తున్న